దేవుని కార్యములలో తడవు చేయుట ప్రమాదం అనే అంశాన్ని మనం వింటున్నాం. ముందుగా మరొకసారి మనకి సమయం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రియులైన పిల్లలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కార్యములలో తడవు చేయుట ప్రమాదం అనే అంశాన్ని మనం వింటున్నాం. నిత్యము వార్తాపత్రికల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా ఎన్నో ప్రమాదపు వార్తలు వింటూ ఉంటాం మనం అందరం కూడా, అవునా? ఉదాహరణకు నిన్నటి దినాన మనం గమనించినట్లయితే, నిన్నటి దినమున వేటలపాలెం అంటే సామలకోట పరిసర ప్రాంతాల్లో, ఆ వేటలపాలెం అనేటువంటి ఊరిలో చాలా ఎక్కువగా బాణసంచాలు తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారమ్మా? టపాసులు, తారాజువ్వలు, మందుగుడు సామానం ఎక్కువగా తయారు చేసే కేంద్రాలు అక్కడ ఉంటూ ఉంటాయి. నలుగురికి పర్మిషన్ తీసుకున్నారట, కానీ అందులో 40 మంది వర్క్ చేస్తున్నారట. తీసుకున్న పర్మిషన్ ఎంతమందికి? నలుగురికి. పని చేస్తున్న వారు ఎంతంటే 40 మంది. ఎక్కువ మంది స్త్రీలు పొట్ట చేత పట్టుకుని పొట్ట కూటి కోసం ఆ మందుగుడు సామాను తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మధ్యాహ్నం వేళ విస్ఫోటనం జరిగింది. మంటలు చెలరేగాయి. ఆ పేలుళ్లకు మాంసపు ముద్దలు ఎగిరి పడిపోయాయి. దాదాపుగా 20 మంది చనిపోయారు. ఎంతమంది అమ్మా? 20 మంది. మా ప్రియులరా, దాని తాలూకా దెబ్బ అంటే ప్రమాద బారిన పడిన వారు ఇంకెంతమందో. మధ్యాహ్నం భోజనానికని కొంతమంది ఇంటికి వెళ్ళారు భోజనం కోసం, కానీ ఎక్కువ మంది క్యారేజీలు తెచ్చుకుని అక్కడే తినడం వల్ల ఈ ప్రమాదంలో ఎక్కువ మంది చిక్కుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. 4 అధికారులకు సస్పెండ్ లెటర్ ఇష్యూ చేశారు, సస్పెన్షన్ చేశారు. వారి యొక్క విధుల నుండి తొలగించారు. ఎందుకు అంటే, మీరెందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తుంటే మీరెందుకు పట్టించుకోలేదు? ఈ ప్రమాదానికి కారణం ఒకంత మీరు కూడా అని చెప్పి 4 ఏం చేశారండి? సస్పెండ్ చేశారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పోవాల్సిన ప్రాణాలు పోయాయి. కుటుంబాల్లో చాలామంది తల్లిని తండ్రిని కోల్పోయి దిక్కులేని వారు అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు రెస్క్యూ చేస్తారని చెప్తుంది. ఎంత ఎవరిచ్చినా ఏం జరిగినా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? రావు. ప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదంలో చాలామంది చనిపోయారు. మొన్న ఒక విషయం మనం మాట్లాడుకున్నాం. రాజమండ్రిలో కల్తీ పాలు. ఒకడు పాలల్లో యూరియా శాతాన్ని ఎక్కువ కలపడం వల్ల ఎక్కువ మంది ఆ పాలు తాగి చనిపోయారని, చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పి కూడా తెలియజేశారు. ఓ ప్రక్క అనుకోకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుంటే, మరొక ప్రక్క ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాకు డబ్బే ముఖ్యం, ధనమే ముఖ్యం అని చెప్పి ధనార్జన కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారు మరికొందరు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకొని ప్రభుత్వ అధికారులు తక్షణ తనిఖీలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రెస్టారెంట్లో వాడుతున్నటువంటి నూనె ఎంతవరకు మంచిది, వారు తయారు చేస్తున్నటువంటి మాంసం ఏ రోజుది, ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నారు, ఇత్యాది విషయాల మీద ఇప్పుడు సడన్గా విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారంటే దాడులు చేసి వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ప్రియులరా, జరగాల్సిన నష్టం, జరగాల్సిన ప్రమాదం జరిగిపోయిన తర్వాత ఎవరు చూసినా ప్రయోజనము లేదు. కానీ భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే
తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏమండి నీతి నిజాయితీ అనేది కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీతి నిజాయితీ. డబ్బే ముఖ్యం కాదు, అన్నిటికీ డబ్బే ప్రధానం కాదు. మనుషులు ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పనులు ఏ ఒక్కరూ చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తొందరగా అన్నిటిపైన కూడా అధికారులు దాడులు చేస్తే మరిన్ని సంగతులు బయటపడతాయి. మరిన్ని తప్పులు, మరిన్ని మనుషులు చేసినటువంటి అపకారాలు, ఎన్నెన్నో దాడులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం తక్షణం ఏం చేయాలంటే ఆలస్యం చేయకుండా ప్రతి శాఖ ఏం చేయాలంటే వారి విధులలో నమ్మకంగా నిజాయితీగా ఏం చేయాలండి? సోదాలు చేయాలి. ఏం చేయాలి? సోదాలు చేయాలి. అప్పుడే మరిన్ని తప్పులు, ప్రజలు చేస్తున్న తప్పిదాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక తడవు చేయడానికి ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు, మరిన్ని ప్రమాదాలు, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు రాబోయే కాలంలో మరిన్ని ఎదురవుతున్నాయి. రోజు రోజుకి మనుషుల్లో యథార్థత, నీతి, నమ్మకత్వం, మంచితనం ఇవేమీ ఉండటం లేదు. ప్రజలు ఎలా పోయినా పర్వాలా, ఈ రోజుకు నేను బాగున్నానా లేదా? పంట పొలాల్లో వేసే యూరియా పాలల్లో కలపడం ఏంటండి? ఆ పాలు పసిపిల్లలు తాగితే పరిస్థితి ఏంటండి? ఆలోచన ఉందా? వారిళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు, వారిళ్ళల్లో కూడా కుటుంబాల్లో ఒక భార్య ఉంటారు. అయినా తప్పుగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది. ఇక దేవుని పిల్లలు కూడా అలాగే ఉంటే ఎలాగ మరి? అందుకే ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుని కార్యములలో తడవు చేయుట ప్రమాదం. తడవు అంటే ఆలస్యం. మీరు ఏ విషయంలో ఆలస్యం చేసినా పర్వాలేదేమో కానీ దేవుని కార్యముల విషయములలో ఏం చేయకూడదటండి? ఆలస్యం చేయకూడదు. ప్రియులారా, బైబిల్లో మనం పరిశీలించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు తడవు చేసెను, అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని పట్టుకుని, అతని భార్య, అతని పిల్లలు చేతులు పట్టుకుని ఊరు దాటించారట. ప్రియులారా, ఎవరు? దేవదూతలు. లోతు భార్యను, వారి పిల్లలను సొదొమ గొమొర్రా పట్టణ నాశనములో వారు కూడా నాశనం కావింపబడకుండా వారి ప్రాణాలను కాపాడింది ఎవరు అంటే దేవదూతలు. ప్రియులారా, ఎవరు? చెయ్యి పట్టి వెలుపులకు నడిపిస్తున్నాడు, చెయ్యి పట్టుకుని. ఎందుకు? ఓ ప్రక్క ప్రమాదం పొంచి ఉంది, ఒక ప్రక్కన ఏముంది? ప్రమాదం పొంచి ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాల్లో కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత మనుషులు కామ వికారమైనటువంటి క్రియల్లో మునిగి తేలుతున్నారు. దేవుని భయం లేకుండా శృంగార కార్యకలాపాల్లో, వ్యభిచారపు క్రియల్లో నిమగ్నమై ఉన్నారు ఆ జంట నగరాలు సొదొమ గొమొర్రా. అటువంటి పట్టణంలో నీతిమంతుడైనటువంటి లోతు జీవిస్తున్నాడు. విస్తృతంగా శృంగార కార్యకలాపాలు జరుగుతూ వ్యభిచార కేంద్రాలుగా మారిపోయిన పట్టణాల మధ్య భక్తుడైనటువంటి నీతిమంతుడైనటువంటి లోతు జీవిస్తున్నాడు. గంజాయి వనములో తులసి మొక్కల, ఎలాగా? తులసి మొక్కలా జీవిస్తున్నాడు. వారు చేస్తున్నటువంటి క్రియలకు, వారు చేస్తున్న చేష్టలకు, వారి దుర్మార్గపు చర్యలకు ఇతడేమీ వత్తాసు పలకలేదు. నీతిగల తన మనస్సును బాధ పెట్టుకుంటున్నాడు. అయ్యో, ఏంటి ఈ సమాజం ఎందుకు ఇలా చెడిపోతుంది? ఎందుకు ఇలా పాడైపోయింది? ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూచి రోజు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఎవరు? లోతు. ఈ విషయము పేతురు రాసిన 2వ పత్రిక
పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, 2 పేతురు అండి, 2వ అధ్యాయము, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన విషయాలు ఇవన్నీ కూడా. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి, ఎవరి మధ్య? సొదొమ గొమొర్రా లాంటి దుర్మార్గులైన ప్రజల మధ్య కాపురం ఉన్నాడటండి నీతిమంతుడైన లోతు. ఏదైతే వింటున్నాడో, ఏదైతే కళ్ళతో చూస్తున్నాడో, చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి దినదినము తన నీతిగల మనసును నొప్పించుకుంటున్నాడండి. ఆ దుర్మార్గపు చర్యలతో, దుర్మార్గులతో కలిసిపోలేదు లోతు. ఆ చెడిపోయిన సమాజంతో చెడిపోలేదు లోతు. ఏం చేశాడు చెప్పండి? నీతిగా, యథార్థంగా జీవించాడు ఒక్కడుగా. అన్ని కుటుంబాలు ఉంటే సొదొమ గొమొర్రాల్లో ఒక్క కుటుంబమే అండి నీతివంతమైన కుటుంబంగా నిలిచిందండి. ఎవరు? లోతు. ఒక్కడండి నీతిమంతుడిగా నిలబడ్డాడు. సమాజం చెడిపోయినా నేనొక్కడిని మాత్రం నిలబడాలని తనొక్కడే నిలబడ్డాడండి నీతిగా, నీతి పక్షాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అయ్యో నా అల్లుళ్ళు మాతో పాటు రావటం లేదేంటి? ఎందుకంటే అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయిందేమో సొదొమ గొమొర్రాలో నివసించి. అక్కడ తనకు ఒక ఇల్లు ఉండొచ్చు, తనకు కొంత ఆస్తి ఉండొచ్చు. ఈ ఆస్తిని, ఇంటిని వదులుకోలేక తడవు చేస్తున్నాడా? ఎవరు? లోతు. అతడు తడవు చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచన చేశానండి. 16వ వచనం చూద్దాం. ఏమంటున్నాడు అక్కడ? 19:16లో అతడు తడవు చేసెను, అప్పుడు అతడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. ఎవరు కనికరపడ్డారట? దేవుడు కనికరపడ్డాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకుని దేవదూతలు చేయి పట్టుకుని వెలుపలికి తీసుకెళ్తున్నారు. లేకపోతే కాసేపు ఇంకా అక్కడే ఉందును, ఇంకక్కడే ఆగిపోదును. ఆలస్యం వెనకాల కారణం ఏంటి? లోతు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆ ఊరు విడిచిపెట్టడానికి ఎందుకు మనసు అంగీకరించటం లేదు అనంటే 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుల్ని, నీ కుమారులని, నీ కుమార్తెలని, ఈ ఊర్లో నీ కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. తన బాధ అంతా ఏంటో తెలుసా? అప్పటికే తన 2 కుమార్తెలకి నిశ్చితార్థం జరిగింది. కాబోయే అల్లుళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో, వారిని కూడా రమ్మని పిలిచాడు. ఈ నాశన కోపంలో మీరు నాశనం కాకుండా ఉండాలంటే మాతో పాటు వచ్చేయండి అని పిలిచాడు. వెళ్ళెల్లు మాయ చెప్పవు కానీ ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు, అగ్ని గంధకాలతో కురిపించి ఈ ప్రాంతాన్ని కాల్చేస్తాడా? కాల్చినప్పుడు చూద్దాంలే, నువ్వు వెళ్ళు అన్నారండి. వారు అల్లుళ్ళు రాలేదని, రావడానికి ఆలస్యం ఇష్టపడటం లేదని ఈయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు? లోతు. అతని ఆలస్యం వెనకాల కారణాలు చెప్తున్నాను. ఏమై ఉండొచ్చు అని ఆలోచన చేసామండి. ఇల్లు లేకపోతే తన ఆస్తి, తన సమస్తం అక్కడ ఉన్నదనా? లేదా తన అల్లుళ్ళు రాలేదనా? మొత్తం మీద ఏదో ఒక కారణాన్ని బట్టి కొంచెం ఆలస్యం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, వెంటనే దేవుని కనికరము లోతు గారి మీద పడడం వలన, లోతు గారి మీద దేవుని కనికరపు అనుగ్రహం ఉండడం వల్ల వెంటనే దేవదూతలు చేయి పట్టుకుని వెలుపలు తీసుకొచ్చారండి. ఇంకాస్త ఆలస్యమైతే, దేవదూతలు చేయి పట్టుకుని తీసుకురాకపోతే, లోతు అక్కడే ఉండిపోతే ఆ నాశన కోపంలో లోతు కూడా నశించిపోతాడేమోనని చెయ్యి పట్టి తీసుకెళ్తున్నారండి. ఏం బట్టి? దేవుని కనికరం ఎవరి మీద ఉంది? లోతు మీద. అతని ఆలస్యానికి ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. అందుకే దేవుని కనికరము లోతు గారి మీదకి వచ్చింది. మరి మీ ఆలస్యం వెనకాల ఏ కారణం ఉంది? ఏమండి? మనం దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తున్నాము అంటే ఒక బలమైన ఏముండాలి? కారణం ఉండాలి. ఆ కారణం లేకుండా ఆలస్యం చేస్తున్నావు అంటే నీ మీద దేవుని కనికరం ఉంటుందా? లోతు గారి మీద దేవుని కనికరం ఉంది కనుక చేయి పట్టుకుని వెలుపలికి రప్పించారు. అతడు ఆలస్యం చేస్తున్నా, ఎందుకంటే ఆ ఆలస్యం వెనకాల ఒక రీజన్ ఉంది. నశించిపోతున్న ఆత్మల భారం ఉంది. ఎవరికి? లోతు గారికి. అయ్యో
మా అల్లుళ్ళు నశించిపోతారేమో, అయ్యో నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ నశించిపోతున్నారేమో అని ఆత్మల భారం కలిగిన వాడండి ఎవరు? లోతు గారు. అందుకు ఆలస్యం చేశాడంటే ఒక అర్థం ఉంది. నీవెందుకు ఆలస్యం చేస్తున్నావు దేవుని సన్నిధికి? ఆలోచిస్తున్నారా? నీ ఆలస్యానికి కారణం ఏంటి? దేవుడు అడుగుతాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అడుగుతాడు. మనం గమనించినట్లయితే అతడు ఆలస్యం చేసిన, చూడండి, దేవుని కృపా కనికరములతో దేవదూతలు చేయి పట్టుకుని వెలుపులకు రప్పించారట. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని కనికరము, ఆయన దయ నీతిమంతుడైనటువంటి లోతు మీద ఉన్నది. కనుకనే ఆయన తప్పించబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడండి? తప్పించబడ్డాడు. సొదొమ గొమొర పట్టణాలు అగ్ని గంధకములతో మండు గుండములు కాలిపోతుంటే ఏమండి, ఆ నాశన కూపంలో నీతిమంతుడైన లోతును అతని భార్య పిల్లల్ని దేవుడు కాపాడాలనుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కాపాడాలనుకున్నాడు. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. తడవు చేయటం అనేది ప్రమాదం. ఆలస్యం చేయటం అనేది ఏంటండి? ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే నిర్గమకాండం 22వ అధ్యాయంలో ఏమన్నాడు చదువుదాం. నిర్గమకాండము 22వ అధ్యాయము, నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనం చదువుదాం ప్రియులరా. 29 నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనం. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పించడానికి నువ్వు తడవు చేయకూడదు. దేవునికి అర్పించే అర్పణల విషయంలో నువ్వు ఆలస్యము చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను అంటాడు ప్రియులరా. అంటే దేవునికి మనం ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో, దేవునికి మనం ఏదైతే ఇస్తానని వాగ్దానం చేస్తామో, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మనము కూడా ఆలస్యం చేయకుండా ఆ మొక్కుబడులను చెల్లించాలి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. 23-21 నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు. ఎన్నిసార్లు ఉంది బైబిల్లో తడవు చేయటం అనే మాట? ప్రతి సందర్భంలో కనబడుతుంది చూడండి ఈ మాట. తడవు చేయట అనగా ఆలస్యం చేయట. ఒక వ్యక్తి ఆలస్యం చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నాడని. ఆలస్యంలో ఏముంది? నిర్లక్ష్యం. ఆలస్యంలో ఏముంది చెప్పండి? ఒక వ్యక్తి దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడంటే అశ్రద్ధ అని అర్థం. ఆలస్యంలో ఏముంది చెప్పండి? రెండవది అశ్రద్ధ. ఒక వ్యక్తి దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి? మూడోది చెప్తున్నాను, మూడో కారణం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా. దేవుడంటే అవిధేయత. విధేయత లేదు, లోబడే మనసు లేదు. వింటున్నారా? ఆలస్యం వెనకాల అవిధేయత ఉంది, ఆలస్యం వెనకాల అశ్రద్ధ ఉంది, ఆలస్యం వెనకాల నిర్లక్ష్యం ఉంది. ఒక్క ఆలస్యం వెనకాల ఇన్ని దాగి ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తించాలి. నెంబర్ 1 చెప్పండి, అవిధేయత. 2 అశ్రద్ధ. 3 నిర్లక్ష్యం. ఆఫీసులో మనం జాబ్ చేస్తున్నప్పుడు బాస్ అంటే మనకు లెక్క లేకపోతే మనకు నచ్చిన టైంలో మనం వెళ్తాం. దాన్నే నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవిధేయత. బాస్ అంటే మనకి విధేయత లేదు, బాస్ అంటే మనకి అశ్రద్ధ, బాస్ అంటే మనకి నిర్లక్ష్యం. కనుక మనకు నచ్చిన టైంలో వెళ్తాం. మరి దేవుడు, ఆయన మన బాస్ కాదా? సర్వలోక అధిపతి ఎవరు చెప్పండి? సర్వలోక అధిపతి ఎవరు? దేవుడు. ఆయన మన బాస్. ఆయన
మరి దేవాది దేవుడు మన యొక్క బాస్ అయి ఉండగా, బాస్ అనే మాటకు అర్థం ఏంటి అమ్మా? యజమాని, అధిపతి. ఆయనకు అశ్రద్ధ చేయటం లేదా నిర్లక్ష్యం చేయటం, అవిధేయత చూపటం, ఆలస్యం వెనకాల ఇవన్నీ దాగున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఏమన్నాడు? 21వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడులను చెల్లించుటకు తడవు చేయకూడదు. అంటే ఆలస్యము చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ లైన్ చదువుదాం. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును. నువ్వు ఇవ్వలేదా? బలవంతంగా తీసుకుంటాడు. నువ్విస్తే స్వేచ్ఛగా ఇవ్వాలి, నువ్విస్తే వెంటనే ఇవ్వాలి, ఆలస్యం చేయకుండా, తక్షణమే. ఎప్పుడు? తక్షణమే. ఏమండి? లేదు అని నువ్వు ఆలస్యం చేస్తే నీ దగ్గర నుండి ఎలా రాబట్టుకోవాలో ఆయన బాగా తెలుసు. అది మనకు మంచిదా? అది మనకు శ్రేయస్కరమా? మనంతట మనం ఇవ్వడమే శ్రేయస్కరం, కానీ మన దగ్గర నుండి బలవంతంగా లాక్కోవడం అది మనకు ఎంత మంచిది కాదు, అంత మంచిదేం కాదు. నా జేబులో నా చేతిలో ఒక 5 రూపాయలు లేదా 10 రూపాయలు తీసుకొని చేతులతో ఇవ్వడం ఈజీయే. నా జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకుంటే అది 10 రూపాయలు తీసి 100 రూపాయలు తీస్తాడు. చెప్పలో బలవంతంగా తీసుకునేటప్పుడు అది ఎంతైనా తీసుకుంటాడు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నీవు మొక్కుకున్న మొక్కుబడులను చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. ఒకవేళ చేస్తే దానిని నేను ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మనం ఇస్తే 100 రూపాయలే, కానీ దేవుడు తీసుకుంటే 1000 రూపాయలు తీసుకుంటే మనకు నష్టం, మనకి ఇబ్బంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవుడు దగ్గర మోషే సినాయి పర్వతం మీద ఆజ్ఞలు గల రాతి పలకలు తీసుకోవడానికి వెళ్ళాడండి. మోషే ఎక్కడికి వెళ్ళాడండి? ఇశ్రాయేల్ ప్రజల్ని పాళెంలో విడిచిపెట్టి, అప్పటి వరకు నాయకుడిగా నడిపించే నాయకుడిగా ఉన్నటువంటి మోషే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేనికోసం? ఇశ్రాయేల్ ప్రజలకటండి దేవుడు ఆజ్ఞలు గల పలకలు ఇస్తాడు, రాతి పలక. ఆ రాతి పలకలు నువ్వే రాయాలి నాయనా, నువ్వే చెక్కాలి, రా అని పిలిచాడు. వెళ్ళినటువంటి మోసే రావడం ఆలస్యమైంది. 40 రోజులు అయిపోయిందండి. వెళ్ళిన వాడు ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు? 40 రోజులు. 40 రోజులు వేచి ఉండలేక ఓపిక నశించిపోయి సహనాన్ని కోల్పోయి ఇశ్రాయేలు ప్రజలందరూ అహరోను దగ్గరికి వచ్చారండి. ఏం కోల్పోయి? ఓపిక లేదు, సహనం అంతకంటే లేదు. ఓపిక నశించిపోయి సహనాన్ని కోల్పోయి ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే అన్నయ్యనటువంటి అహరోను దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా మీ సహోదరుడైన మోషే ఇప్పుడే వస్తానని వెళ్ళి 40 రోజులు అయిపోయింది. ఆయన వస్తాడో పోయాడో, ఏ క్రూరముఖమైన పర్వతం మీద కొండ మీద తినేసిందేమో, ఉన్నాడో చచ్చాడో తెలీదు మాకు. ఉన్నాడో చచ్చాడో అనే వాడి కొరకు మేము ఎదురు చూడడం మా వల్ల కాదు. కనుక నువ్వు అర్జెంటుగా మా ముందర నడవడానికి ఒక దేవతను తయారు చేయి అన్నారు. అమ్మ 40 రోజులు ఎలాగో ఓపిక పట్టారు, 40 రోజులు ఎలాగో వేచి ఉన్నారు, 40 రోజులు ఎలాగో సహించారు, ఇంకాస్త రోజులు, ఇంకొన్ని రోజులు చూడండి అనాలి కదా. ఎవరు? అహరోను అన్నాడా? నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయగా, ఏం చేయగా? మోషే కొండ దిగడానికి ఏం చేస్తున్నాడటండి? తడవు చేస్తున్నాడట. ఆలస్యం చేశాడు అనుకుంటున్నారు ప్రజలు. ఏమో దేవుడు ఇంకా పంపించలేదేమో, దేవుడు ఇంకా విమోచించలేదేమో, దేవుడు వెళ్ళి రా నాయనా అని పంపించలేదేమో అనుకోలేదండి ప్రజలు. కావాలనే మోషే ఆలస్యం చేస్తున్నాడని ఓపిక నశించిపోయిన ఈ ప్రజలు సహనాన్ని కోల్పోయి అహరోను దగ్గరికి వెళ్ళిపోయారండి. మీ సహోదరుడు వెళ్ళి 40 రోజులైంది, ఇంకా రాలేదు, మా ఓపిక చచ్చిపోయింది. కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణం
ఓపిక నశించటం. ఏ నశించింది? ఓపిక నశించింది. సహనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతున్నామో అప్పుడే జీవితాలు కనుక ప్రియమైన దేవుని పిల్లలకు సహనము చాలా అవసరం. సహనం కలిగి ఉండాలి, సహించాలి. యాకోబు పత్రికలో ఉన్నాడు, సహించువారు ధన్యులు అన్నాడు. సహించిన వారు ఎవరైటండి? ధన్యులు. అన్నిటికీ కాలు దూవకూడదు, అన్నిటికీ కయ్యానికి సిద్ధమవ్వకూడదు, అన్నిటికీ చంపడానికి బయలుదేరకూడదు. కొంత సహనం కలిగి, కొంత వేచి ఉండాలి, కొంత ఓపిక పట్టాలి. వెంటనే మారిపో పరిస్థితులేమి, వెంటనే జరిగిపోవాలంటే జరగవు ఏది కూడా. కొంత సమయం వేచి ఉండాలి. ఆ సహనం ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉందా? లేదు. అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను అయినా ఏం చెప్పాలి? వారికి నచ్చ చెప్పాలి. ఏమని చెప్పాలి? అమ్మా 40 రోజులు ఎలాగో ఓపిక పట్టారు కదా, ఇంకాస్త 2 రోజులు ఓపిక పట్టు అని అంటే బాగుండేది. ఏమన్నాడు? మీ ముందర నడవడానికి ఒక దేవత కావాలా? అయితే మీ చెవులకు, ముక్కులకు, మీ చేతుల్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఇస్తే దాన్ని కరిగించి పోత పోసిన దూడను తయారు చేస్తానన్నాడు. పోత పోసిన దూడను తయారు చేసి ఇచ్చాడండి. వారి బంగారంతో వారికే. ఎవరిది ఈ దూడ? ఎవరి చేతులతో చేసుకున్నారు? ఎవరిచ్చారు దానికోసం బంగారం? మాట్లాడలేదు. ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ బంగారంతోనే ఇశ్రాయేల్ కోసం అహరోను పోత పోసిన దూడను చేశాడు, ఒక విగ్రహాన్ని చేశాడు. ఆ విగ్రహాన్ని వీరు తోసుకుంటూ వెళ్తూ, మమ్ములను ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన మా దేవుడు నీవే అని దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. నడిపిస్తుంది వీళ్ళు, లాగుతుంది, బండి కట్టి లాగుతుంది, చక్రాలు కట్టి లాగుతుంది వీళ్ళు. పైగా ఏమంటున్నారు? ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించిన మా దేవుడవు నీవే అని ఆ దూడను మొక్కారు. ప్రియులారా, ఇశ్రాయేల్ చేసిన పాపం. మోషే తడవు చెయ్యగా అనే మాట ఉంది చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మొదటి వచనం చదివితే మీరు, మోషే దిగడానికి ఏం చేసేటంటే, అది ఆయన కావాలని చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఓపిక నశించిపోయి, సహనాన్ని కోల్పోయి, ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనుకుని ఇంకాస్త రోజులు ఎదురు చూడకుండా ఓపిక చచ్చిపోయి, వారి కోసం వారి ముందర నడవడానికి ఒక దూడను తయారు చేయమన్నారు. మోషే నాయకత్వం మాకొద్దు అన్నారు. దేవుని యొక్క ఆధిపత్యం కానీ, దేవుని యొక్క అధికారం కానీ, దేవుని యొక్క అజమాయిషి కానీ మాకొద్దు అన్నారు. అని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. విగ్రహారాధన వైపు ఏం చేశారండి? ఆలస్యము ఎంత ప్రమాదానికి దారి తీసిందో మీరు గమనించాలి. ఏం గమనించారు మీరు? ఏం అర్థమైంది మీకు? ఏం వింటున్నారు మీరు? మోషే తడవు చేయటం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఎందులోకి వెళ్ళిపోయారటండి? విగ్రహారాధన. ఆలస్యం ఎంత ప్రమాదకరమైందో మీకు అర్థం కావాలి. అందుకే నీ దేవునికి నీ సస్య ద్రవ్యములను, నీవు మొక్కుకున్న మొక్కుబడులను చెల్లించుటకు ఆలస్యం చేయకుము అంటున్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్న లోతును వెంటనే చేయి పట్టుకుని ఏం చేశారంటే బయటికి తీసుకొచ్చారు, వెలుపులకు తీసుకొచ్చారు. ఇంకాస్త కొంత సమయం అక్కడే వేచి ఉంటే ఆ నశించిపోతున్న ఆ సొదొమ గుమారాల్లో లోతు కూడా నాశనం కాబోయేవాడేమో. అందుకే చేయి పట్టుకుని వెలుపులకు రప్పించారు. అంటే ఆలస్యం అంత ప్రమాదమైందా? చెప్పండి. ప్రమాదమే. మనం ఏమనుకుంటున్నాం? అది పెద్ద ప్రమాదం ఏం కాదు, దీనివల్ల నష్టమేం జరగదు అనుకుంటున్నాం. కానీ దానివల్ల కలిగే నష్టం ఏంటి తెలుసా? దేవునికి మనం అవిధేయులుగా మారిపోతున్నాం, దేవుని ఎడల నిర్లక్ష్యం చూపిస్తున్నాం. దేవుడు అంటే మనకి అశ్రద్ధ కలిగి ఉన్నట్టు లెక్క. అశ్రద్ధ. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అంటే అశ్రద్ధ శాపాలకి గురి చేస్తుంది. ప్రియులారా, బైబిల్లో ఒక యోధా ప్రాంతానికి రాజున్నాడు. ఆయన పేరు ఉజ్జియా. ఆయన పేరేంటండి? ఉజ్జియా. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఉజ్జియా, హిజ్కియా కాదు, ఈయన ఉజ్జియా.
ఉజియా అనేటువంటి ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆయన యోధా ప్రాంతాన్ని దాదాపుగా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 16వ ఏట రాజు అయ్యాడు. సుమారు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ప్రారంభంలో దేవుడు అంటే చాలా ఆసక్తి, అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా దేవుని ఆశ్రయించాడు. ఎప్పుడు? ప్రారంభంలో. 26వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేసెను అనే మాట ఉంటుంది. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఉజ్జియాను వర్ధిల్లింపచేశాడు ఆశ్రయించినంత కాలం. 16వ వచనం మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 16వ వచనంలో, అతడు స్థిరపడిన తర్వాత అని ఉంటుంది. చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అంటే అంత బాగుంది, నాకేం పర్వాలేదు, నేను క్షేమంగా ఉన్నాను, నాకు బట్టలకు లోటు లేదు, ఆహారానికి లోటు లేదు, ఉండడానికి ఇల్లు ఉంది, పొలోమని బోల్డ్ అంత సంపద కూడా నాకు ఉంది అని స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి, మనసులోకి ఏమొచ్చింది? ఎప్పుడు వస్తుంది గర్వం? ఏదైనా కొదువ లోటు ఉన్నప్పుడు రాదు గర్వం. ఎప్పుడు వస్తుంది అంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉంది అనేటువంటి భ్రమలోకి వెళ్ళినప్పుడు ఇక వస్తుంది గర్వం. వచ్చింది అంటే నాశనం అని అర్థం. గర్వం వచ్చిందంటే ఏంటి అర్థం? నాశనం. మనసును గర్వించి దేవాలయంలో ధూపవేదిక మీద ధూపం వేయాల్సిన పని లేవీయులదైన యాజకులదై ఉండగా ఆ పని ఇతను చేయడానికి పూనుకున్నాడు. దేవాలయంలో ధూపం వేసే పని ఎవరిదండి? యాజకులది. ఇప్పుడు ఆ పని చేయడానికి ఇతడు పూనుకున్నాడు. ఎందుకు? గర్వం. కళ్ళు నెత్తికెక్కేగా. 80 మంది వారిస్తున్నా, 80 మంది ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు, అయ్యా నువ్వు చేస్తున్న తప్పు, ఇదిగో యాజకులు చేయాల్సిన పని నువ్వు చేయకూడదయ్యా, నువ్వు రాజువి, నువ్వు రాజులా ఉండు అని అన్నారు. మీరు చెప్పేది నాకేంటి, మీరు నాకు చెప్పేదేంటి అన్నాడు. ఏమన్నాడండి? మీరు నాకు చెప్పేదేంటి, మీ మాటలు నేను ఎందుకు వినాలి, నేను ఎవరిని? రాజుని అన్నాడు. రాజు అనే అహంకారంతో ఎవరు చెప్పినా లెక్క చేయకుండా ధూపం వేయాల్సిన పని యాజకులదై ఉండగా ఆ పని చేయడానికి ఈయన పూనుకున్నాడు. లోకంలో ఒక మాట ఉంది, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి. ఒకరోజు చాకలివాడి ఇంట్లో కుక్క ఉంది, గాడిద ఉంది. కుక్కను కోపం వచ్చి కొట్టాడట. కర్రతో కుక్కను ఏం చేశాడండి? యజమాని కొట్టాడు. కొడితే నన్నే కొడతావా అని చెప్పి అలిగి కూర్చుంది. ఎవరు? కుక్క. ఆ రాత్రి దొంగోడు ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగ రాగానే అరాల్సిన పని ఎవరిది? కుక్కది. కానీ కుక్క కోపగించి అలిగి ఉందిగా, నన్ను కొట్టాడని నేనెందుకు అరవాలి, ఇంట్లో బాగా దొంగతనం జరగాలని ఎదురు చూస్తుంది. ఎవరు? కుక్క. అయ్యో కుక్క అరవటం లేదేంటి, నాకు అన్నం పెడుతున్నాడు, రోజు నేను బట్టలు ఉతకడానికి నేను చెరువు దగ్గరికి ఏటి దగ్గరికి తీసుకెళ్తున్నాను, నా మీద బట్టలు మోపుతున్నాడు, నేనైనా విశ్వాసంగా ఉండాలని చెప్పేసి ఇది అరవడం మొదలెట్టింది. ఏది? గాడిదే. అర్ధరాత్రి పూట అలసిపోయి ఉన్న నాకు నిద్ర లేకుండా చేస్తావని దుడ్డుగా తెచ్చి దబా అని బాధేశాడు. మంచిగా అరిసింది, కానీ ఆ మంచిని ఆ యజమాని ఏం చేయలేదు? గుర్తించలేదు. ఎందుకు? అక్కడ చేయాల్సిన పని దాంది కాదు, అది ఎవరి పని? కుక్క పని. ఎవరు చేయాల్సిన పని వారి విధులు కరెక్ట్గా చేస్తే ఈ దెబ్బలు పడవు మనకి, ఈ సమస్యలు రావు మనకి. తమ విధులను కరెక్ట్గా నిర్వర్తించాలి మనం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఎప్పుడైతే యాజకుడు చేయాల్సిన పని నేను చేయడానికి తగనా, నేనెందుకు చేయకూడదు అని చెప్పి గర్వంతో ధూపపీఠం మీద ధూపం వేయడానికి వెళ్ళాడండి. ఇలా వెళ్ళాడో లేదో వెంటనే దేవుడు ఆలస్యం చేయకుండా కుష్ఠరోగం ఇచ్చేసాడండి. ఎవరికి? ఉజ్జియాకి. చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 20వ వచనం. 26:20. ఏమైందట? కుష్ఠము. ఇప్పటి వరకు బాగానే ఉంది ఒళ్ళంతా, ఇప్పటి వరకు ఏ జబ్బు ఏ రోగం లేదు అడిగి, సడన్గా వచ్చింది చూడండి కుష్ఠరోగం. అవునా?
ఏమన్నాడు ప్రియులరా? 26 అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథము 20వ వచనం మనం చూసినట్లయితే, ప్రధాన యాజకుడైన అజర్యను యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడు వారు తడవు చేయక, ఏం చేయక, తడవు చేయక అక్కడి నుండి అతను బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడేను. ఇప్పుడు వీడు కంగారు పడుతున్నాడు. ఇప్పటి వరకు అక్కడే భీష్మించుకుని కూర్చున్నాడు, నిలబడి ఉండిపోయాడు. నన్ను రా కదిపేది అన్నాడు. ఇప్పుడు ఎంత త్వరగా బయటికి వెళ్ళిపోతే అంత మంచిది, లేకపోతే అక్కడ ఉంటే ప్రాణాలు పోతాయని ఆయన తొందరపడుతున్నాడట. ఆ చుట్టూ ఉన్న జనసమూహం కూడా బయట లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? మంచి సంతోషంగా తిరిగి రావాల్సిన దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతావా? అక్కడ చూడండి, ఆలస్యం చేసాడు దేవుడు శిక్షించడానికి. అమ్మా, ఆలస్యం చేసాడు దేవుడు శిక్షించడానికి. వారం 10 రోజులు నెల తర్వాత వచ్చిందా? వెంటనే దేవుడు శిక్షిస్తే తక్షణమే ఆ శిక్ష అమల్లోకి వస్తుంది, తక్షణమే. అందుకు మనం దేవునికి విరోధంగా పోరాడడానికి, దేవుడితో దెబ్బలాడడానికి మనం దిగకూడదు. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తించదు. శిక్ష కునికి నిద్రపోదు అని మాట్లాడే కునికి ఏం చేయలేటండి? నిద్రపోదు. దేవుని తీర్పులు ఆలస్యం కావు. మాట్లాడు, పశ్చాత్తాపడతాడని దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడంతే. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, నువ్వు దేవునికి లోబడకపోయినా, భక్తులు కాదు, దేవుని కృపా కనికరం వల్లే కొంత ఆలస్యం అవుతుంది. కానీ దేవుడు శిక్షిస్తే వెంటనే ఏమవుతుంది? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. చివరికి ఒక విషయం మాట ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో అననీయ అనేటువంటి ఒక భక్తుడు, ఎవరైనా అననీయ అనేటువంటి ఒక భక్తుడు పౌలు అనేటువంటి మరొక వ్యక్తితో చెప్తున్న మాట ఇది. ఇశ్రాయేలుకి తన సాక్ష్యం చెప్తూ పౌలు తను ఎలా మార్పు చెందాడో, దమస్కు మార్గంలో తనకి ఎలాగో దేవుని యొక్క వెలుగు కనపడిందో, తాను ఎప్పుడు మార్పు చెందాడో, తను ఎప్పుడు క్రైస్తవుడో, ఇత్యాది విషయాలను తన సాక్ష్యంగా చెప్తూ 22వ అధ్యాయంలో ఉన్నప్పుడు అననీయ ఏం చేస్తే తన బాప్తిసం పొందాడో చెప్తున్నాడు. చూద్దాం. 22 కనుక నీవు తడవు చేయని అన్నారట. 9వ అధ్యాయంలో జరిగిందే 22వ అధ్యాయంలో చెప్తున్నాడు పౌలు. 9వ అధ్యాయంలో జరిగిందే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే ఉందో ఆ సందర్భమే మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏమంటే తను మార్పు చెందాడో చెబుతున్నాడు. అననీయ అన్నాడట, గనుక నీవు తడవు చేయటెందుకు? లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుము, నీ పాపమును కడిగి వేసుకుము అని చెప్పాడు. అననీయ వెంటనే నేను బాప్తిస్మం పొందేశానన్నాడండి. యెరూషలేములో క్రైస్తవులకు హింస కలిగించాను, దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా హింసించాలని బయలుదేరినటువంటి పౌలు మార్గంలో తన కలిగినటువంటి గొప్ప వెలుగును
చూచి తను మార్పు పొందాడు. తన కళ్ళు పోగొట్టుకున్నాడు. 3 రోజులు చీకటిలో బ్రతికాడు. కళ్ళు చూపు బ్రతికాడు. అప్పుడు దేవుని నాయనా, నువ్వు మరలా నీకు చూపు రావాలంటే నువ్వు దమస్కులో సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు వస్తాయి అన్నాడు. బయలుదేరాడు పౌలు. బయలుదేరాడు అననీయ దగ్గరికి. అననీయ ప్రార్థన చేశాడు, కళ్ళు ఇచ్చాడు. అననీయ కూడా పౌలుకి స్వస్థత ఇవ్వడానికి ఏమాత్రం మనసు లేదండి. అయ్యా, అలాంటి దుర్మార్గుడి కోసం నన్ను ప్రార్థన చేయమంటావు ఏంటంటే, ఒరే నాయన, ఆయన మారిపోయాడురా, నీకు తెలియదు ఆ సంగతి ఇంకా. అయినా మారిపోయాడు అన్నప్పుడు, సరే మారాడు అంటున్నావు కదా అని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు అంటున్నాడు, గనుక నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ప్రార్థన చేసి నీ యొక్క పాపములు కడిగేసుకో, బాప్తిసం తీసుకో అని చెప్పినప్పుడు వెంటనే బాప్తిసం తీసుకున్నాడండి. పౌలు గారికి అననీయ బాప్తిసం ఇచ్చారు. పౌలు గారు రక్షించబడ్డాడు. పౌలు తన పాపాలను ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఆలస్యం చేయకుండా తక్షణమే ఏం చేశాడండి? రక్షణ అనుభవంలోకి వచ్చాడు, బాప్తిసం పొందాడు, పాప క్షమాపణ బాప్తిసం పొందాడు. పిల్లరా, దేవుడు పిలుపు విషయంలో, రక్షణ విషయంలో మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఎందుకు అంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒక టీవీ యాంకర్ ఇలా న్యూస్ చెబుతూనే అలా పడి చనిపోయిందండి. అమ్మోయ్ అనలేదు, బాబోయ్ అనలేదు. న్యూస్ చెప్తుంది, ఒక పక్కన వీడియో లైవ్లో టెలికాస్ట్ అలా చెబుతుండగా పడిపోయిందండి. గుండె ఆగిపోయిందండి, చనిపోయింది. యవనస్తురాలు, 25 ఏళ్ళు ఉంటాయేమో. పెళ్లిలో పెళ్ళికొడుకుని ఎత్తుకుని డాన్సులు చేస్తున్నారండి. పెళ్ళికొడుకు స్నేహితులు అందరూ కలిసి చుట్టూ అల్లరిగా పెళ్ళికొడుకుని భుజాల మీద ఎక్కించుకుని పైకి ఎగరేస్తున్నారండి, పైకి ఎక్కించుకున్నారండి. ఇలా వాలిపోయి చచ్చిపోయాడండి. ఎవరు? పెళ్ళికొడుకు. క్షణంలో చనిపోయాడండి. ఆ పెళ్ళికొడుకు చుట్టూ డాన్స్ చేస్తున్నాడండి. అలా నిలబడి అలా ఉన్నపాటున అమ్మోయ్ లేదు, బాబోయ్ లేదు, అలా పూడిపి చచ్చిపోయాడండి. ఒకరు కాదండి, ఇవన్నీ న్యూస్లేండి బాబు, మీకు తెలియటం లేదు. అంటే ఈ క్షణమే మనది, మరుక్షణము మనది కాదు. రక్షణ కోసం ఎందుకు ఆలస్యం చేయడం? రేపు మాపు జనవరి 1కి లేదా జనవరి 26కి ఎదేంటండి ఇది? రక్షణ ఆలస్యం చేయకూడదు ప్రియమైన వాళ్ళారా, చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ క్షణమే మనది, మరుక్షణము మనది కాదు. అందుకే తక్షణమే తీసుకొనగానే తక్షణమే సిద్ధపడ్డాడండి. ప్రియులారా, మీరు సిద్ధపడుతున్నారా? మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే విషయంలో? దేవుని కార్యాల్లో తడవు చేయుట, చెప్పండి, ప్రమాదం, మంచిది కాదు. అది ఆశీర్వాదకరం కాదు. మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవుని కార్యాల్లో చురుకుగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉండాలి, ఆతృత కలిగి ఉండాలి. దేవుని విషయంలో అశ్రద్ధ కానీ, నిర్లక్ష్యం కానీ, అవిధేయత కానీ అంత మంచిది కాదు. ఆలస్యం అంతకంటే చెడ్డది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. దేవుని కార్యములలో ఆలస్యం కలిగి ఉండుట మంచిది కాదని, తడవు చేయుట ప్రమాదమని నేర్పించారు. విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.